Hello, friends. Very good morning. Happy Thursday to all of you. So, let's begin today's editorial. The title says Moment of Reckoning. So, it's about the Congress Party. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ మధ్యన అంతా కూడా ఏమీ జరగకుండా ఒక ఎయిమ్లెస్గా రడ్డర్లెస్గా మారిపోయింది పార్టీ. ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి. సో ఒకసారి ఏ సిచ్యువేషన్లో ఉంది, నెక్స్ట్ ఏం చేయాలి పార్టీ ఇంతకు ముందులా అవ్వాలంటే అని విశ్లేషిస్తూ రాసిన ఆర్టికల్ ఇది. సో బిఫోర్ వి బిగిన్ దిస్, ఒక్కసారి వన్ ఫైనల్ అనౌన్స్మెంట్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్లీజ్ జాయిన్ బిఫోర్ 30th నవంబర్. 30th నవంబర్ లోపు అయితే మీకు 45,000కి వస్తుంది. 1st డిసెంబర్ నుంచి ఇట్స్ బికమింగ్ 50,000 అండ్ దేర్ నో మోర్ చేంజెస్ ఇన్ దిస్. 1st డిసెంబర్ నుంచి ఫీజు 50,000 అయిపోతుంది. అండ్ ఇన్స్టాల్మెంట్స్ కూడా మీకు ప్రెసెంట్ 9 ఇన్స్టాల్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, 9 into 5,000 చొప్పున. సో 1st డిసెంబర్ నుంచి ఐఎమ్ నాట్ షూర్, ఫీజు పెరుగుతుంది, ఇన్స్టాల్మెంట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అన్నిటిని ఇచ్చే కోర్స్ యూపీఎస్సీకి, సివిల్స్కి. అండ్ సంథింగ్ దట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇండియాలో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అందిస్తున్న ఒకే ఒక్క కోర్స్ అది. యూ ఆల్సో గెట్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్. ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ ఇచ్చేయడం కాదు, లైవ్ క్లాసెస్ కూడా ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ క్లాసెస్లో మీరు క్లియర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్ 9241262391. ఇది నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ. సో చాలామంది ఎడిటోరియల్ అనాలిసిస్ చూసేది ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసమే. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఆల్రౌండర్, అంటే అన్ని ఆస్పెక్ట్స్లోనూ ఇంప్రూవ్ అవ్వాలి అంటే గ్రామర్లోను, వొకాబులరీలోను, కాంప్రహెన్షన్లోను, మూడింట్లోనూ ఇంప్రూవ్ అయ్యి బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని లేదా యూపీఎస్సి లాంటి ఎగ్జామ్కి అవసరమైన ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ టేక్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. దిస్ ఈజ్ ఆఫర్డ్ ఎట్ జస్ట్ 2,000 రూపీస్. ఇది ఎవరు చెప్తారని కూడా అడుగుతున్నారు. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫ్యాకల్టీ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఐ విల్ నెవర్ హ్యావ్ అనదర్ ఫ్యాకల్టీ ఫర్ ఇంగ్లీష్. నేను ఒక్కడనే ఉంటాను, నేనే చెప్తాను ఇంగ్లీష్. నేను యూపీఎస్సీలో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఐఎమ్ స్టిల్ అలొకేటింగ్ 1 hour per day ఫర్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే నాకు ఇష్టం, ఇది ఇష్టంతో చేస్తున్న పని కాబట్టి. సో ఇందులో మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన ఈ 3 పిల్లర్స్ కూడా డీటెయిల్డ్గా నేర్చుకుంటారు. సో దిస్ కోర్స్ ఇన్వాల్వ్స్ మాక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, ప్లస్ ఫండమెంటల్స్ నుంచి గ్రామర్ నేర్చుకుంటారు, వొకాబులరీ ఇంకా ఎడిషనల్ ఆర్టికల్స్ నుంచి వొకాబులరీ నేర్చుకుంటారు, రీడింగ్ కాంప్రహెన్షన్ లాంటి వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ రెండు కూడా వస్తాయి. సేమ్ ఫోన్ నెంబర్. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇదే ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్. సో ఐ వాంట్ టు స్టార్ట్ ది ఎడిటోరియల్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు. సో టైటిల్ సేస్ మూమెంట్ ఆఫ్ రెకనింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ రెకనింగ్? మూమెంట్ ఆఫ్ రెకనింగ్ అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా మీకు చెప్తాను. కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత, పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన రిజైన్ చేసేసారు. రిజైన్ చేసేసి ఒక వీళ్ళంతా కూడా ఆయన రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకపోవడం, కొత్త వాళ్ళని ఎన్నుకోకపోవడం. సో కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంన్నరగా ఒక డైరెక్షన్ లేకుండా ఉండిపోయింది. అంటే పైన లీడర్ లేనప్పుడు ఏమవుతుందంటే ఒక ఒక ఆర్డర్ ఉండదు, ఒక డైరెక్షన్ ఉండదు, ఒక ఆబ్జెక్టివ్ లేకుండా అయిపోయింది. సో చాలా మిస్టేక్స్ చేస్తుంది. ఇంటర్నల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయట్లేదు, కొత్త అధ్యక్షుని ఎన్నుకోవట్లేదు. సో వాళ్ళకి ఒక అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్. అంటే గాంధీ డైనస్టీ నుంచి, నెహ్రూ గాంధీ డైనస్టీ నుంచి ఉన్న వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళని ఎంచుకోవాలి అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఎప్పటినుంచో వాళ్ళే ఉంటున్నారు కదా! సో ఇదొక అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్. దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇష్టపడకుండా వాళ్ళు అలా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. సో మొమెంట్ ఆఫ్ రికనింగ్ అంటే అర్థం ఏంటంటే, ఎ టైమ్ వెన్ ఆల్ యువర్ పాస్ట్ మిస్టేక్స్ యాడ్ అప్. అలా అర్థం చేసుకోవచ్చు. అంటే గతంలో మనం చేసిన చాలా తప్పులు, అంటే సరైన లీడర్‌ని ఎన్నుకోకపోవడం, లేకపోతే ఆల్టర్‌నేటివ్ చూడకపోవడం, ఎలక్షన్స్ జరగకపోవడం వితిన్ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ చేయకుండా ఉండడం వల్ల ఎన్నాళ్ళు అలా ఉండగలుగుతాం? సమ్ డే విల్ కమ్ వెన్ యూ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ మిస్టేక్స్. మీరు చేసిన తప్పుల యొక్క కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేసే రోజొస్తుంది. అండ్ దట్ డే ఆర్ దట్ మొమెంట్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ రెకనింగ్.
ఇది ఇలా అర్థం చేసుకోవచ్చు. అంటే మనం చేసిన తప్పులన్నింటికి పనిష్మెంట్ అనుభవించే రోజు అనుకోవచ్చు. మనం గతంలో చేసిన తప్పుల వల్ల ఒక అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్ వచ్చింది. దాన్ని ఇప్పుడు ఫేస్ చేసే టైం అనుకోవచ్చు. ఇప్పుడు ఆ సెకండ్ మీనింగ్ ఇక్కడ ఫిట్ అవుతుంది. సో, దేర్ వర్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ యాడెడ్ అప్. సో, దట్ లెడ్ టు ఎన్ అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్ and Congress party will now have to face that situation. So that is the moment of reckoning. Organizational elections are an opportunity for the Congress to reassess its leadership. తన లీడర్షిప్ని రీఅసెస్ చేయడానికి, మళ్ళీ ఎగ్జామిన్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సంస్థాగతంగా ఎలా ఎలక్షన్లు జరగబోతున్నాయి, సో ఇంటర్నల్ ఎలక్షన్స్ ఇవి ఒక మంచి ఆపర్చునిటీ టు రీఅసెస్ ఇట్స్ లీడర్షిప్. The Congress has set the ball rolling for organizational elections in a period of great uncertainty in the party. Set the ball rolling. This is an idiom. Set the ball rolling అంటే to start doing an activity. Activity ఏంటి ఇక్కడ ఆర్గనైజేషనల్ ఎలక్షన్స్, దానికి డేట్ అవి అనౌన్స్ చేసేసారు. సో ఇఫ్ యూ సెట్ ద బాల్ రోలింగ్ దట్ మీన్స్ ఎ హ్యూజ్ యాక్టివిటీ జరగబోతోంది. దాని యొక్క బిగినింగ్ అనేది మనం మొదలు పెట్టాం. జరిగింది. Set the ball rolling. The Central Election Authority of the party hopes to have a session of All India Congress Committee by February 2021 that will elect the Congress Working Committee and possibly a new president. Okay, Congress యొక్క Central Election Authority within Congress. It hopes to have a session of the All India Congress Committee. All India Congress Committee session February 2021లో జరుగుతుంది అని ఆశిస్తోంది. ఆ సెషన్లో that will elect the Congress Working Committee and possibly new president. Congress Working Committee ని మరియు కొత్త ప్రెసిడెంట్ని పాసిబుల్లీ కొత్త ప్రెసిడెంట్ కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పి ఆశిస్తోంది. The post of the president has been vacant after Rahul Gandhi resigned in the aftermath of the Lok Sabha election debacle in 2019. ఆఫ్టర్మాత్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ ఒక అన్‌ప్లెజెంట్ ఈవెంట్ తర్వాత ఉన్న పరిస్థితులు, సిట్యుయేషన్, కాన్సిక్వెన్సెస్ అలా తీసుకోవచ్చు. ఒక అన్‌ప్లెజెంట్ ఈవెంట్ అంటే అర్థం ఏంటి అక్కడ 2019 ఎలక్షన్స్‌లో దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పరిస్థితుల్లో అని చెప్పడం ఆఫ్టర్మాత్ అంటే. రైట్? ఏదైనా ఒక అన్‌ప్లెజెంట్ ఈవెంట్ తర్వాత పరిస్థితుల్లో యాజ్ ఎ కాన్సిక్వెన్స్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక వరల్డ్ కప్ జరిగింది. ఇండియా ఫస్ట్ రౌండ్‌లోనే ఎగ్జిట్ అయిపోయింది అనుకోండి. దెన్ సమ్‌వన్ విల్ హావ్ టు టేక్ ద బ్లేమ్. సో కెప్టెన్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజైన్ చేశారనుకోండి. హీ రిజైన్డ్ ఇన్ ద ఆఫ్టర్‌మాత్ ఆఫ్ డిబాకిల్ ఇన్ ద వరల్డ్ కప్ అంటాం. డిబాకిల్ అంటే గ్రేట్ ఫెయిల్యూర్, పెద్ద ఓటమి. ఓకే, దాన్ని డిబాకిల్ అంటాం. గ్రేట్ ఫెయిల్యూర్ అని తీసుకోవచ్చు. అందులో ఓటమి చవి చూసిన తర్వాత ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని హీ రిజైన్డ్ ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ అంటే అర్థం అది. ఓకే, సంథింగ్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ ఎన్ అన్‌ప్లెజెంట్ ఈవెంట్ అని అర్థం. సంథింగ్ దట్ కమ్స్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎన్ అన్‌ప్లెజెంట్ ఈవెంట్. అన్‌ప్లెజెంట్ అంటే మనకి ఆనందాన్ని కలిగించని, బాధించిన ఈవెంట్ తర్వాత జరిగిన పరిణామంలో, పరిస్థితుల్లో అని అర్థం. ఆఫ్టర్ మ్యాథ్ అంటే. డిబాకిల్ అంటే మీకు తెలిసిందే, గ్రేట్ ఫెయిల్యూర్. సోనియా గాంధీ filled in as interim president, but the leadership vacuum has aggravated the morbidities of the party since then. టెంపరరీగా కొత్త ప్రెసిడెంట్ వచ్చేంత వరకు సోనియా గాంధీ ఇంటరిమ్ ప్రెసిడెంట్గా, మధ్యంతర ప్రెసిడెంట్గా ఫిల్ ఇన్ చేశారు, అంటే ఎంటర్ అయ్యారు. కానీ లీడర్షిప్ వాక్యూమ్, పైన లీడర్షిప్లో శూన్యత ఉండడం వల్ల ఎవరు రాలేదు కొత్త వాళ్ళు. సో ఇంకా ఆవిడ ఎలా మెయింటైన్ అవుతున్నారు, ఈ వాక్యూమ్ ఉండడం వల్ల హ్యాస్ అగ్రవేట్ అంటే టు మేక్ సంథింగ్ వర్స్. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు, కానీ లీడర్షిప్ వాక్యూమ్ పైన బీజేపీ దెబ్బ మీద దెబ్బ కొట్టడం వల్ల కాంగ్రెస్ ఆల్రెడీ వీక్ అయిపోయింది. దీంతో పాటు లీడర్షిప్ వాక్యూమ్, పైన లీడర్షిప్ కూడా లేదు. వాక్యూమ్ అంటే శూన్యత. దానివల్ల ఏమైంది, ఇట్ హ్యాస్ అగ్రవేటెడ్ అంటే మేక్ సంథింగ్ వర్సన్ అని అర్థం. వర్సన్ పరిస్థితులు ఇంకొంచెం వరస్ట్గా తయారవడం. వేడిని వర్సన్ చేసింది ది మార్బిడిటీస్ ఆఫ్ ద పార్టీ. మార్బిడిటీస్ అంటే డిసీజ్ అనుకోవచ్చు, డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అనుకోవచ్చు. మీకు COVID-19 గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పదం చాలాసార్లు వినుంటారు. ఎటువంటి పేషెంట్స్ చనిపోతున్నారు కోవిడ్-19 వచ్చిన వాళ్ళు అందరూ చనిపోతున్నారా? చనిపోవట్లేదు. ఎక్కువగా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు చనిపోతున్నారు అంటారు. అంటే ఆల్రెడీ రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు COVID-19 రావడం వల్ల అది అగ్రవేట్ అయ్యి సిచ్యువేషన్ ఇంకొంచెం వర్సన్ అయ్యి చనిపోతున్నారు. సో మార్బిడిటీస్ అంటే మీకు డిసీజెస్ అని అర్థం చేసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ రకరకాల వ్యాధులు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి. అందుకనే కదా వ్యాధులు అంటే లిటరల్గా కాదు, సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం.
ఆ ప్రాబ్లమ్స్, ఆ వ్యాధులు, ఆ డిసీజెస్ అనేవి అగ్రవేట్ అయ్యాయి. లీడర్‌షిప్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాక్యూమ్ ఉండడం వల్ల. అప్పటినుంచి సిన్స్ దెన్ అంటే అప్పటినుంచి. In an extremely difficult political environment, the party has been drifting, aimless and rudderless. ఓకే. ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్ పొలిటికల్ ఎన్వైర్న్‌మెంట్. అసలు బీజేపీ వీళ్ళకి ఊపిరి ఆడనివ్వట్లేదు. ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళే గెలుస్తున్నారు. మొత్తం యూనియన్ ఎలక్షన్స్, పార్లమెంటరీ ఎలక్షన్స్‌లో కూడా వాళ్ళే గెలుస్తున్నారు. బై పోల్స్‌లో వాటిలో వీటిలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఆడనివ్వట్లేదు. సో, చాలా డిఫికల్ట్ పొలిటికల్ ఎన్వైర్న్‌మెంట్ వాతావరణం అనేది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం అనుకూలంగా లేదు. ఇలాంటి సమయంలో ద పార్టీ హాస్ బీన్ డ్రిఫ్టింగ్. డ్రిఫ్టింగ్ అంటే ఒక ఒక తిన్నగా వెళ్ళట్ల. అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. ఒక డైరెక్షన్ లేదు. ఎయిమ్‌లెస్. ఎయిమ్‌లెస్ అంటే దారి తెలియక ఒక ఆబ్జెక్టివ్ లేకుండా రడ్డర్‌లెస్ అన్న సేమ్ మీనింగే. ఎయిమ్‌లెస్ ఆర్ ప్రిన్సిపల్ లెస్. ఒక డైరెక్షన్ లేకుండా, ఒక ప్రిన్సిపల్స్ లేకుండా, ఒక ఆబ్జెక్టివ్, క్లియర్ ఆబ్జెక్టివ్ ఇది మా దారి మేము ఇలా వెళ్తున్నాం అని లేకుండా అలా అటు వెళ్ళడం, ఇటు వెళ్ళడం అడ్డదిడ్డంగా వెళ్తుందని అర్థం. అని అర్థం. ఎవరైనా అంతే కదా! ఒక డైరెక్షన్ చూపేవాళ్ళు ఉంటేనే కదా! ఇది మన పార్టీ యొక్క ఆబ్జెక్టివ్. ఈయన మన లీడర్. ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటాం అనుకుంటే ఒక డైరెక్షన్‌లో వెళ్తాం. లీడర్ లీడర్ లేదు, లీడర్‌షిప్ లేదు, వాక్యూమ్ ఉంది. సో, ఇట్స్ గోయింగ్ రడ్డర్‌లెస్, ఎయిమ్‌లెస్, ఆబ్జెక్టివ్‌లెస్. Its performance in the recent Bihar election was abysmal and extremely bad. Abysmal, made stark by the fact that Mr. Gandhi chose to go on a vacation in the midst of the campaign. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎలక్షన్ రిజల్ట్ ఏమో చాలా వర్స్ట్‌గా ఉంది. అది ఇంకా ఎక్కువ వర్స్ట్‌గా ఎందుకు కనిపించిందంటే, స్టార్క్ అంటే మోర్ సివియర్. సివియర్ అయిపోయింది. ఇంకా సివియర్‌గా ఎందుకు కనిపించిందంటే, మిస్టర్ గాంధీ చోస్ టు గో ఆన్ ఎ వెకేషన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్. ప్రచారం జరుగుతున్న మధ్యలో ఆయన వెకేషన్‌కి వెళ్ళిపోయారు. అంటే ఎలక్షన్ ప్రచారం కంటే కూడా ఆయన పర్సనల్ వెకేషన్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో, కాబట్టి ఎంత సీరియస్‌నెస్ ఉంది పార్టీకి అనే విషయం కూడా ఇక్కడొస్తుంది. అందుకనే పెర్ఫార్మన్స్ ఆల్రెడీ అబిస్మల్ అండ్ ఇట్ వాస్ మేడ్ సివియర్. ఇంకా సివియర్‌గా కనిపిస్తోంది. ఎందువల్లంటే ఈయన ఎలక్షన్ ప్రచారం మధ్యలో వెకేషన్‌కి వెళ్ళిపోయారు. ఎర్లియర్ ఇట్ లాస్ట్ పవర్ ఇన్ కర్ణాటక, మధ్యప్రదేశ్ అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇట్ ఇన్ రాజస్థాన్ టూ. కర్ణాటకలో పవర్ కోల్పోయింది. మధ్యప్రదేశ్‌లో కోల్పోయింది. రాజస్థాన్‌లో కూడా ఆల్మోస్ట్ కోల్పోవచ్చింది. The edifice that held the party together from 2004 to 2014, when it was in power at the center, has crumbled. ఎడిఫైస్ అంటే స్ట్రక్చర్ అనమాట. ఒక లార్జ్ స్ట్రక్చర్‌ని మనం ఎడిఫైస్ అంటాం. 2004 నుంచి 2014 వరకు పార్టీని అధికారంలో నిలబడిన ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, దట్ బిల్డింగ్ బ్లాక్ ఏదైతే ఉందో, అది క్రంబుల్డ్, కూలిపోయింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిందో, బిల్డింగ్ అంటే ఫిజికల్ బిల్డింగ్ అని కాదు. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గాని, వాల్యూస్ గాని, వాళ్ళ ప్రిన్సిపల్స్ గాని ఇలా అన్నమాట. సో, ఒక కోర్ టీమ్ గాని ఇలా ఏదన్నా మనం తీసుకోవచ్చు. అది క్రంబుల్ అయిపోయింది. ఈవెన్ ద పర్సనల్ దట్ రీన్ఫోర్స్డ్ ఇట్ ఆర్ మూవింగ్ ఔట్. పర్సనల్ అంటే పీపుల్. రీన్ఫోర్స్డ్ అంటే దాన్ని స్ట్రెంథెన్ చేసిన వాళ్ళు. ఆ పార్టీని ఎవరైతే స్ట్రెంథెన్ చేశారో, ఆ ఎడిఫైస్‌ని ఎవరైతే బిల్డ్ చేశారో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఎవరు ఉండట్ల. విత్ ప్రణబ్ ముఖర్జీ అండ్ అహ్మద్ పటేల్ ఔట్ ఆఫ్ ద పిక్చర్, వీళ్ళిద్దరూ చనిపోయారు. ప్రణబ్ ముఖర్జీ రీసెంట్‌గా చనిపోయారు. అహ్మద్ పటేల్ కూడా 2-3 డేస్ క్రితం చనిపోవడం అనేది జరిగింది. సో, వాళ్ళిద్దరూ ఔట్ ఆఫ్ ద పిక్చర్ అండ్ మన్మోహన్ సింగ్, ఏకే యాంటోనీ అండ్ మిసెస్ గాంధీ హెర్సెల్ఫ్ ఓల్డ్ ఆర్ వీక్, ద పార్టీ ఈస్ స్టేరింగ్ ఎట్ ద అన్‌సెట్లింగ్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. పెద్దవాళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. మన్మోహన్ సింగ్, ఏకే యాంటోనీ, మిసెస్ గాంధీ వాళ్ళందరూ కూడా చాలా వీక్ అయిపోయారు, ఓల్డ్ అయిపోయారు. సోనియా గాంధీ కూడా హెల్త్ బాలేదు. సో, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఇంతకుముందు గత 2004 నుంచి 14 ప్రాంతంలో పార్టీని నిలబెట్టిన పెద్ద నేతలు. సో, వీళ్ళందరూ ఇప్పుడు స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల ద పార్టీ ఈస్ స్టేరింగ్ ఎట్ ది అన్‌సెట్లింగ్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. సో, ఇక్కడ 2, 3 వర్డ్స్ వస్తున్నాయి చూడండి. ఎరా అంటే ఒక పీరియడ్, కాలం. మొఘల్ ఎరా అంటాం. రామాయణ ఎరా, రామాస్ ఎరా, షాజహాన్స్ ఎరా అలా అన్నమాట. అంటే ఒక పర్టిక్యులర్ కాలం. అంటే ఎలా తీసుకోవచ్చంటే కాంగ్రెస్ పార్టీ ప్రభావంలో ఉన్న కాలం ప్రాబబ్లీ ఎండ్ అయిపోతుందేమో అనే మీనింగ్ అన్నమాట. అంటే ఇకపై భారతదేశంలో పెద్ద పార్టీ అంటే ఓన్లీ బీజేపీ మాత్రమే వినిపిస్తుంది. ఇంకొక నేషనల్ పార్టీ పేరు వినిపించని పరిస్థితులు వచ్చేలాగా ఉన్నాయి. ఇట్ మైట్ లూజ్ ఇట్స్ షీన్ ఆల్‌టుగెదర్. షీన్ అంటే ఆ షైనింగ్. ఆ షైన్ అనేది మొత్తం కోల్పోయే పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది.
అండ్ లీడర్షిప్ కూడా లేకపోవడం వల్ల ద పార్టీ ఈజ్ స్టేరింగ్ ఎట్. మామూలుగా స్టేరింగ్ అంటే అర్థం ఏంటి? తదేకంగా చూడడం. ఒకళ్ళ వైపు అదే పనిగా చూడడాన్ని స్టేర్ అంటాం. ఇక్కడ స్టేరింగ్ ఎట్ అంటే అర్థం ఏంటంటే రాబోయేదాన్ని, ఇక్కడ చూడండి ద పార్టీ ఈజ్ స్టేరింగ్ ఎట్ ది అన్‌సెట్లింగ్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అంటే అది రాబోతోంది అని అర్థం. ఏది రాబోతుంది? అన్‌సెట్లింగ్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. ఇక్కడ సెటిలింగ్, అన్‌సెట్లింగ్ అంటే అర్థం ఏంటి? సెటిల్ అంటే అర్థం ఏంటంటే సెటిల్డ్ మైండ్ అంటారు. సెటిల్డ్ మైండ్ అంటే ప్రశాంతంగా ఉన్న, క్లియర్‌గా ఉన్న, డిస్టర్బెన్స్ లేని మైండ్‌ని సెటిల్డ్ మైండ్ అంటాం. అన్‌సెట్లింగ్ అంటే అర్థం ఏంటి? డిస్టర్బ్డ్. కంప్లీట్‌గా డిస్టర్బ్ అయిపోయింది. సెటిల్డ్‌గా ప్రశాంతంగా ఉన్నదాన్ని ఎవరో డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది? అన్‌సెట్లింగ్ అన్నమాట. సో, అన్‌సెట్లింగ్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అంటే కాజింగ్ గ్రేట్ డిస్టర్బెన్స్ టు యువర్ మైండ్. ఒక కాంగ్రెస్ యొక్క అంటే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు దాని పరిస్థితి ఎండ్ అయిపోతుంది. అండ్ దట్ ఈస్ అన్‌సెట్లింగ్. దట్ ఈస్ కాజింగ్ డిస్టర్బెన్స్. అంటే కాంగ్రెస్ లవర్స్, కాంగ్రెస్ లాయలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని డిస్టర్బ్ చేసేలా వస్తుంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఎండ్. దాన్ని పార్టీ చూడబోతోంది. కైండ్ ఆఫ్ చూస్తుంది. ఇది నా భవిష్యత్తు అని చెప్పి పార్టీకి కనిపిస్తుంది అని అర్థం. మీకు స్టేరింగ్ ఎట్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక టెస్ట్ మ్యాచ్ జరుగుతుందనుకుందాం. టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాకి, ఇండియాకి జరుగుతుంది. సో, ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసేసింది. సెకండ్ బ్యాటింగ్ కూడా అయిపోయింది. ఆస్ట్రేలియా కూడా ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ చేయాలి. సో, ఆస్ట్రేలియా ఫోర్త్ డే అయిపోయింది. 370 రన్స్ స్కోర్ చేయాలి ఫిఫ్త్ డే రోజు. ఆస్ట్రేలియా చేతిలో కేవలం 3 వికెట్లే మిగిలాయి. అండ్ వాళ్ళు ఆల్రెడీ స్కోర్ చేసినవి కూడా ఒక లెట్స్ సే 100 రన్స్ స్కోర్ చేశారు. ఇంకొక 370 కొట్టాలి. 3 వికెట్లతో కొట్టాలి. అప్పుడు ఏమంటారు న్యూస్ పేపర్‌లో ఏం రాస్తారు? టెస్ట్ మ్యాచ్‌లో దట్ టూ ఫిఫ్త్ డే కేవలం 3 వికెట్లే పెట్టుకొని 370 రన్‌లు కొట్టగలరా? అప్పుడేమంటారు న్యూస్ పేపర్‌లో? ఆస్ట్రేలియా ఈజ్ స్టేరింగ్ ఎట్ ఎ డిఫీట్ అంటారు. అర్థమైందా? డిఫీట్ రాబోతుంది అని అర్థం. స్టేరింగ్ ఎట్ అంటే డిఫీట్‌ని చూస్తుంది. అంటే ఇప్పుడు ఐయామ్ స్టేరింగ్ ఎట్ డెత్ అన్నాడనుకోండి. చావు నా కళ్ళ ముందే కనిపిస్తుంది. నేను చనిపోబోతున్నాను అని అర్థం. స్టేరింగ్ ఎట్ డిఫీట్ అంటే డిఫీట్ నా కళ్ళ ముందే కనిపిస్తుంది. వచ్చేస్తుంది. డిఫీట్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంటే స్టేరింగ్ ఎట్ అన్ అన్‌సెట్లింగ్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అంటే తన కాంగ్రెస్ యొక్క కాలం అనేది దాని టైం అనేది అయిపోయింది. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు అన్‌సెటిల్ దెమ్. డిస్టర్బింగ్ ఎండ్. సో, ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈ స్టేరింగ్ ఎట్ అనేది మీరు ఎప్పుడూ మర్చిపోరు. యూ కెన్ యూజ్ దిస్ టెస్ట్ మ్యాచ్ ఎగ్జాంపుల్. స్టేరింగ్ ఎట్ డిఫీట్, స్టేరింగ్ ఎట్ డెత్ అలా. Many leaders of the party have begun to air their concerns publicly. ఎయిర్ అంటే అర్థం ఏంటి? ఎక్స్‌ప్రెస్. ఎయిర్ అనేది ఇక్కడ నౌన్ కాదు, వెర్బ్. టు ఎయిర్. ఎయిర్ అనేది గాలి అనే మీనింగ్ కాదు. మీ వాయిస్‌ని బయటికి పండి. ఇన్‌ఫాక్ట్ వాయిస్ అని కూడా అంటారు. వాయిస్ అనేది కూడా మనకేంటి నౌన్‌గా తీసుకుంటాం. టు వాయిస్ దేర్ కన్సర్న్స్ అని కూడా అనొచ్చు. అప్పుడు కూడా సేమ్ మీనింగే. వాయిస్, ఎయిర్ వీటిని వర్బ్‌గా వాడొచ్చు. ఎక్స్‌ప్రెస్ అంటే బయటికి చెప్పడం, ఎక్స్‌ప్రెస్ చేయడం. పబ్లిక్‌గా చెప్పడం మొదలుపెట్టారు. ఇంతకుముందు అలా చేసేవాళ్ళు కాదు. They have not yet challenged the leadership of the Gandhi dynasty, but it is now entirely possible that they will. ఇప్పటి వరకు గాంధీ డైనస్టీ యొక్క లీడర్‌షిప్‌ని వాళ్ళు క్వెషన్ చేయలేదు, ఛాలెంజ్ చేయలేదు. డైనస్టీ అంటే తెలుసు కదా! సక్సెసివ్ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. లీడర్‌షిప్ అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాస్ ఆన్ అవ్వడం. నెహ్రూ గారి నుంచి ఇందిరాగాంధీకి, ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీకి, రాజీవ్ గాంధీ నుంచి సోనియా గాంధీకి, సోనియా గాంధీ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీకి. దీన్ని డైనాస్టిక్ పాలిటిక్స్ అంటాం. వారసత్వపు రాజకీయాలు. ఆ గాంధీ డైనాస్టీని ఆ స్ట్రక్చర్‌ని వాళ్ళు ఇంకా ఇప్పటివరకు ఛాలెంజ్ చేయలేదు. క్వెషన్ చేయలేదు. కానీ బట్ ఇట్ ఈస్ నౌ ఎంటైర్‌లీ పాసిబుల్ దట్ దే విల్. కానీ ఆ రోజు కూడా వచ్చేస్తుంది. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే విల్. డైనాస్టిక్ లీడర్‌షిప్ ఈస్ నెవర్ డిజైరబుల్. ఇది ఎప్పుడు కూడా కోరుకోదగింది కాదు. ఇదేమైనా రాచరికమా? వాళ్ళ తర్వాత వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు రావడానికి. సో, డైనాస్టిక్ లీడర్‌షిప్ అనేది ఎప్పుడూ డిజైరబుల్ కాదు. బట్ మిస్టర్ గాంధీ హాస్ యాడెడ్ టు ద పార్టీస్ ఓస్ బై బీయింగ్ ఎన్ అన్‌ఈజీ హెయిర్. మామూలుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా రావడం అనేది ఎందుకంటే లీడర్‌షిప్ అనేది లక్షణాలతో రావాలి. లీడ్ చేసే ఎబిలిటీ ఉన్న వాళ్ళకి, ఫంక్షనల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి లీడర్‌షిప్ అనేది ఉండాలి. డైనాస్టీ పరంగా మా అమ్మగారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌ని. ఆ రకంగా కాకుండా ఉండడం అనేది కోరుకోదగ్గది. ఎవరైనా సరే ఈయన చూడగానే ఈయన దేశాన్ని నడిపిస్తాడు, ఈయన పార్టీని నడిపిస్తాడనే నమ్మకం కలిగించే వ్యక్తి లీడర్‌గా ఉండాలి. అదొక ప్రాబ్లమ్. అది ఎలాగూ లేదు. ఇంకొకటేంటి బట్ మిస్టర్ గాంధీ హాస్ యాడెడ్ టు ద పార్టీస్ ఓస్. ఓస్ అంటే ఇష్యూస్, ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ అని అర్థం అన్నమాట. ఇంకొంచెం ఎక్స్‌ట్రా అయిపోయాడు ఈయన వల్ల. ఎందుకంటే బై బీయింగ్ ఎన్ అన్‌ఈజీ హెయిర్. హెయిర్ అంటే వారసుడు. అన్‌ఈజీ అంటే హి ఈస్ నాట్ కంఫర్టబుల్ బీయింగ్ దేర్. అక్కడ ఉండడాన్ని ఆయన పెద్దగా ఎంజాయ్ చేయట్లేదు. కంఫర్టబుల్‌గా లేడు. అందుకనే ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. అంటే దాన్ని ఆ లీడర్‌షిప్‌ని ఆయన పూర్తిగా యాక్సెప్ట్ చేయట్లేదు. కొన్ని రిజైన్ చేస్తాడు, వదిలేయడు. అలాగని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారంటే ఇవ్వరు. కంట్రోల్ ఎవరు? లీడర్‌షిప్ తీసుకోడు.
ఇలా ఉండడం వల్ల, ఈ ఇండెసిషన్ వల్ల, కొంచెం అటు ఇటు ఆలోచన ఉండడం వల్ల పార్టీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా పెరిగిపోయాయి. యాడెడ్ టు ద పార్టీస్ ఫోర్స్ అంటే అర్థం అది. బై రిఫ్యూజింగ్ టు హోల్డ్ ఆఫీస్, మీరే ఉండండిరా బాబు అని అడుగుతున్నా, ఉండండిరా బాబు అని అడుగుతున్నా ఆయన ఉండడు. నాకొద్దు, నేను పదవి వద్దు అంటాడు. అండ్ సీడ్ కంట్రోల్ అట్ ద సేమ్ టైం. సీడ్ అంటే చూడండి, సీడ్ అంటే కంట్రోల్ విడిచిపెట్టడం. అర్థమవుతుందా? పార్టీ అధ్యక్షుడిగా ఉండను అంటారు, అట్ ద సేమ్ టైం కంట్రోల్ విడిచిపెట్టడు. నా చేతిలోనే కంట్రోల్ ఉండాలని కోరుకుంటాడు, అధ్యక్ష పదవి తీసుకోడు. అంటే ఏం కాదు, ఒక పపెట్ కావాలి. ఇప్పుడు ఒక పపెట్ వచ్చేసి అక్కడ అధ్యక్షుడిగా కూర్చోబెట్టాలి, వెనకాల ఈయన నడపాలి. అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. బై రిఫ్యూజింగ్ టు హోల్డ్ ఆఫీస్ అండ్ సీడ్ కంట్రోల్ అట్ ద సేమ్ టైం, మిస్టర్ గాంధీ హ్యాస్ కార్నర్డ్ ద కాంగ్రెస్ ఇంటూ గ్రిడ్ లాక్. గ్రిడ్ లాక్ అన్నా, డెడ్ లాక్ అన్నా, స్టేల్ మేట్ అన్నా, ఇవన్నీ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్. ట్రాఫిక్ చూడండి, మీకు ఈ ట్రాఫిక్ నుంచి వచ్చిన పదాలు ఇవన్నీ కూడా. మనకి ఎప్పుడైనా చూడండి, 4 రోడ్ జంక్షన్లో అన్ని వైపుల నుంచి వచ్చేసారు, ఎవరు లైట్స్ ఫాలో అవ్వలేదు, సిగ్నల్స్ ఫాలో అవ్వలేదు, మొత్తం వచ్చేసరికి ఏమవుతుంది, కంజెషన్ వచ్చేస్తుంది, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి వచ్చేస్తుంది, ట్రాఫిక్ కదలదు, లాస్ట్ స్టక్ అయిపోతుంది. దాన్ని మనం గ్రిడ్ లాక్ అంటాం, డెడ్ లాక్ అంటాం. కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆయన లీడర్షిప్ తీసుకోడు, ఇంకొకరికి కంట్రోల్ ఇవ్వడు. అది పరిస్థితి. కార్నర్ అంటే టు పుష్ సంథింగ్ ఇంటూ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. కాంగ్రెస్ని ఆ కార్నర్లోకి నెట్టేశాడు ఆయన. ఆర్గనైజేషనల్ ఎలక్షన్స్ కుడ్ బి అన్ అకేషన్ టు బ్రీత్ సమ్ లైఫ్ ఇన్ టు ద పార్టీ. ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్స్ అనేవి కుడ్ బి అన్ అకేషన్, పాజిబులీ, కుడ్ బి అంటే పాసిబిలిటీ అనమాట. అవి ఒక అకేషన్ అంటే ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఇట్ కుడ్ బి అన్ ఆపర్చునిటీ టు బ్రీత్ సమ్ లైఫ్. ఈ ఆల్రెడీ జవసత్వాలు కోల్పోయి చనిపోబోతున్న, ఒక ఎండ్ అయిపోతున్న పార్టీకి ఊపిరి ఊదడానికి, ఇంకొంచెం లైఫ్ ఇవ్వడానికి ఇది ఒక అకేషన్గా చూడవచ్చు అని అర్థం. టు బ్రీత్ సమ్ లైఫ్ అంటే ఊపిరిని వదలడం, లేకపోతే జీవం పోయడం అనే రకంగా మీరు తీసుకోవచ్చు. పార్టీ పరిస్థితి బాగాలేదు, సో దీని ద్వారానైనా మళ్ళీ జవసత్వాలు వస్తాయేమో, మళ్ళీ జీవం పుంజుకుంటుందేమో, జీవం పోసుకుంటుందేమో అని అంటాం. ఇట్ విల్ ఆల్సో బీ అన్ ఆపర్చునిటీ ఫర్ ద పార్టీ టు రీ-ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ద నెహ్రూ గాంధీ డైనాసిటీ. ఇదే టైంలో అసలు నెహ్రూ గాంధీ డైనాసిటీ యొక్క రోల్ ఏంటి, దాన్ని రీ-ఎగ్జామిన్ చేయాల్సిన టైం కూడా వచ్చింది. ఇంకా వాళ్ళకే పదవి ఇస్తామా, వాళ్ళ డైరెక్షన్లోనే ఉంటామా, లేకపోతే వేరే కొత్త లీడర్షిప్ ఏమైనా తీసుకుంటుందా? ఇప్పుడు బీజేపీలో చూడండి, వారసత్వ రాజకీయాలు ఉండవు. వాళ్ళకి ఆర్ఎస్ఎస్ నుంచే లీడర్స్ అందరూ వస్తారు. సో వాళ్ళు మామూలుగా ఇంటర్నల్గా ఎలక్షన్స్ జరుగుతాయి, ఎన్నుకుంటారు. సో కాంగ్రెస్లో ఇంకా ఎప్పటి నుంచో వీళ్ళే ఉంటున్నారు. సో వీళ్ళు, వాళ్ళ రోల్ ఏంటి, ఇప్పుడు మామూలుగా ఆ పార్టీలాగే మనము తయారవుతామా లేదా అనేది ఎగ్జామిన్ చేయాల్సిన టైం కూడా వచ్చింది. ఈ ఎలక్షన్స్ని ఒక ఆపర్చునిటీగా ఉపయోగించి ఎగ్జామిన్ చేయాలి. The dynasty's ability to function as a glue that binds conflicting personalities and thoughts has weakened, along with its capacity to mobilize voters across the country. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. సో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు డైనాసిటీకి, నెహ్రూ గాంధీ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ వచ్చింది అంటే, ఇప్పుడు పలానా రాజీవ్ గాంధీ గారి భార్య, పలానా ఇందిరాగాంధీ గారి కొడుకు, ఇందిరాగాంధీ గారి కోడలు, పలానా నెహ్రూ గారి కుటుంబం అనే పేరు ఓటర్స్ని మొబిలైజ్ చేయగలిగేది ఈ రోజు వరకు, అంటే గత కొన్నాళ్ళ వరకు. సో అందువల్ల ఒకటి మొబిలైజ్ ఓటర్స్, అది ఒకటి. రెండవది ఏంటి, పార్టీలో డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఉంటారు, అందరూ ఒకే మాట మీద ఉంటారు కదా. కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీస్ అంటే అర్థం అది. ఒకవేళ ఐడియా ఒకలా ఉంటుంది, ఇంకొక ఐడియా ఒకలా ఉంటుంది. జనరల్గా అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, కొట్టుకుంటారు. కొట్టుకోవడం అంటే డైరెక్ట్గా ఫిజికల్గా కొట్టుకోవడం అని కాదు, గొడవలు అవుతూ ఉంటాయి. ఆయన ఒక గ్రూపు, ఈయన ఒక గ్రూపు అవ్వడం. కానీ అట్లాంటి కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీస్ అందరూ కూడా, వాళ్ళందరినీ కూడా కలిపి ఉంచే ఒక గమ్, గ్లూ అంటే గమ్ అనమాట, కలిపి ఉంచేది. ఓకే, అలాంటి వాళ్ళందరినీ కలిపి ఎందుకు ఉంచారు, అవుట్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఫర్ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ. వాళ్ళు ఇండివిజువల్గా కొట్టుకున్నా సరే, వాళ్ళు చెప్పారంటే పెద్ద ఆయన చెప్పినప్పుడు వినాలి కదా, మేడం చెప్పినప్పుడు వినాలి కదా అనే ఉద్దేశంతో దే యూస్ టు స్టిక్ టుగెదర్. సో నెహ్రూ గాంధీ ఫ్యామిలీ డైనాసిటీ లీడర్ ఉండడం వల్ల లాభాలు ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్న వాళ్ళు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనుకోకుండా వీళ్ళపైన రెస్పెక్ట్తో కలిసి పనిచేసేవాళ్ళు. రెండోది, ఒక గ్లామర్ ఉండేది, ఆ గ్లామర్తో ఓటర్స్ని మొబిలైజ్ చేయగలిగేవారు కంట్రీ అంతా కూడా. ఇప్పుడు ఆ రెండు కూడా తగ్గిపోయాయి. అందుకే రాశారు, ద డైనాసిటీస్ ఎబిలిటీ టు ఫంక్షన్. ఈ ఎబిలిటీ టు ఫంక్షన్ అనేది హ్యాస్ వీకెండ్, నీరసించిపోయింది. ఎలాగా, యాజ్ ఎ గ్లూ దట్ బైండ్స్ కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీస్ అండ్ థాట్స్ హ్యాస్ వీకెండ్, అలాంగ్ విత్ ఇంకోటి ఏంటి, ఇట్స్ కెపాసిటీ టు మొబిలైజ్ వాటర్స్ అక్రాస్ ది కంట్రీ. వాటర్స్ని మొబిలైజ్ చేసే ఎబిలిటీ తగ్గిపోయింది, కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీస్ని కలిపి ఉంచే ఎబిలిటీ కూడా తగ్గిపోయింది. Mr. Gandhi's lament that his hands are tied by the old guard of the party is no longer valid as an excuse for inaction. Lament అంటే గ్రీఫ్, పెయిన్, బాధని వ్యక్తపరచడం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రీఫ్.
గ్రీఫ్ అంటే ఏంటి? బాధ, సారో. రాహుల్ గాంధీ ఎప్పుడు ఏమంటాడంటే, బాధపడుతూ ఉంటాడంటే, హిస్ హ్యాండ్స్ ఆర్ టైడ్. నా చేతులు కట్టేశారు. ఎవరు కట్టేశారు? బై ద ఓల్డ్ గాడ్ ఆఫ్ ద పార్టీ. ఓల్డ్ గాడ్ అంటే పూర్వం నుంచి, మొదటి నుంచి లాంగ్ స్టాండింగ్ పీపుల్ అనమాట. ఎప్పటినుంచో కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి, లేదా కాంగ్రెస్‌కి ఎప్పటినుంచో సర్వీస్ చేస్తున్న వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు కొత్త ఐడియాస్‌ని స్వీకరించట్లేదు. నేనేమో కొత్త కొత్త ఐడియాస్ తీసుకొస్తున్నాను. వాళ్ళేమో దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని చెప్తూ అంటున్నారు. సో, నా చేతులు కట్టేసినట్టుంది. సో, నేను ఎలా లీడ్ చేస్తాను అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటాడు. ఆ బాధపడడం అనేది ఈస్ నో లాంగర్ వాలిడ్ యాస్ ఎన్ ఎక్స్‌క్యూజ్ ఫర్ ఇన్‌యాక్షన్. దాన్ని ఇంకా ఎక్స్‌క్యూజ్‌గా ఉపయోగించడానికి లేదు. అది ఇంకా వాలిడ్ కాదు. ఆయన ఎప్పుడేమంటాడు, ఎందుకు ఏం చేయట్లేదు అంటే ఇలా చెప్తూ ఉంటాడు. ఓల్డ్ గార్డ్ ఉన్నారు, పాత వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు నన్నేమి చేయనివ్వట్లేదు కొత్తగా. నా కొత్త ఆలోచనలని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి, మై హ్యాండ్స్ ఆర్ టైడ్, నా చేతులు కట్టేశారు. నా ఆలోచనలకి ఫ్రీడమ్ లేదు అని చెప్పి ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు. అలా అనడం అనేది ఈజ్ నో లాంగర్ వాలిడ్. ఇంకా అదే మాట చెప్తూ ఏం చేయకుండా కూర్చోవడానికి కుదరదు. ఈజ్ నో లాంగర్ వాలిడ్ యాస్ ఎన్ ఎక్స్‌క్యూజ్. దానికి ఎక్స్‌క్యూజ్‌గా వాడడానికి కరెక్ట్ కాదు అని చెప్పి ఉద్దేశం ఇక్కడ. ఇక్కడ ద ఓల్డ్ గార్డ్ అనేది మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది. ద ఓల్డ్ గార్డ్ అంటే పీపుల్ హూ హావ్ బీన్ లాంగ్ స్టాండింగ్ అని అర్థం. అంటే ఎప్పటినుంచో ఉన్నవాళ్ళు హూ జనరల్లీ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ న్యూ ఐడియాస్. కొత్త రకం ఐడియాస్‌ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు. అట్లాంటి వాళ్ళు. నేను ఎడిటోరియల్ చెప్పేటప్పుడు నేను ప్రతి ఒక్క పదం యొక్క మీనింగ్ నేనేం చెప్తానా వినేసి రాయాలని ప్రయత్నం చేయొద్దు. నేను చెప్పేది వినండి. మీరు డిక్షనరీ చూసే నోట్స్ రాయండి. గుర్తుపెట్టుకోండి అది. ఇప్పుడు ద ఓల్డ్ గాడ్ నేనొకటి చెప్తున్నాను. మీరు కూడా చూసి డిక్షనరీ చూడండి. నేను చెప్తున్న మీనింగ్‌కి క్లోజెస్ట్ మీనింగ్ ఏది కనిపిస్తుందో ఆ మీనింగ్ మీరు రాసుకోవాలి. అలాంగ్ విత్ పార్ట్ ఆఫ్ స్పీచ్. సో, ఏంటంటే నేను చిన్న పిల్లలకి చెప్పినట్టు నేను డిక్టేట్ చేసి మీరు నోట్ చేసేలాగా ఉండదు నా దగ్గర. మై ఫోకస్ ఈస్ కంప్లీట్‌లీ ఆన్ ద కంటెంట్. కంటెంట్ మీద ఫోకస్ చేస్తూ నేను చెప్తూ ఉంటాను. మీరు వింటూ పారలెల్‌గా డిక్షనరీ చూస్తూ రాసుకుంటే బావుంటుంది. బట్ దీనికంటే ముందు మీరొకసారి ఎడిటోరియల్ చదవాలి. మీరు ఓన్‌గా చదివి మీ అండర్‌స్టాండింగ్ మీరు పక్కన రాసుకొని, నేను చెప్పిన తర్వాత మీ అండర్‌స్టాండింగ్‌కి నేను చెప్పేదానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా బేరీజ్ చెక్ చేసుకోవాలి. డిఫరెన్స్ లేని రోజున మీరు నా అనాలిసిస్ వినాల్సిన అవసరం మరుండదు. ఎందుకంటే మీకే అర్థమైపోతుందని అర్థం. Even after an overhauling of the organization, the Congress will have a long way to travel to get into the fighting shape. ఓవర్‌హాల్ అంటే ఇప్పుడు ఏదైనా ఆహ్, ఒక మెషిన్ గాని, ఒక వ్యవస్థ గాని బాగా పాతబడిపోయిందనుకోండి. దాన్ని రిపేర్ చేయాలి. దాన్ని రిపేర్ చేసి, ఎగ్జామిన్ చేసి, ప్రతి ఒక్క పార్ట్‌ని మళ్ళీ చూసి, రిపేర్ చేసి, బాగు చేసి షేప్‌లోకి తేవాలి. దాన్ని ఓవర్‌హాలింగ్ అంటాం. అంటే సమూలమైన మార్పు. సిస్టమ్‌లో సమూలమైన మార్పుని తీసుకురావడాన్ని ఓవర్‌హాలింగ్ అంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా కంప్లీట్‌గా ఓవర్‌హాల్ చేసిన తర్వాత కూడా, మార్పు చేసిన తర్వాత కూడా, ద కాంగ్రెస్ విల్ హావ్ ఎ లాంగ్ వే టు ట్రావెల్ టు గెట్ ఇంటు ఫైటింగ్ షేప్. కాంగ్రెస్ ఇంటర్నల్‌గా మారిపోయింది అనగానే వచ్చి ప్రజలు ఓటు వేసేయరు. ఒక స్ట్రక్చర్ వచ్చి బలంగా తయారైన తర్వాత అగైన్ ఇంకా చాలా టైం ఉంటుంది. ఎందుకంటే అటువైపు అపోనెంట్ బీజేపీ. సో, దాన్ని ఎదుర్కోవాలంటే ఇంకా బలం కావాలి. ఇట్ టేక్స్ ఎ లాంగ్ వే. ఇట్స్ ఎ లాంగ్ వే టు ట్రావెల్. ఇంకా చాలా ప్రయాణించాల్సి ఉంటుంది. టు గెట్ ఇంటు ఫైటింగ్ షేప్. అట్ ఎనీ రేట్ మిస్టర్ గాంధీ షుడ్ నాట్ హోల్డ్ ద పార్టీ హోస్టేజ్ టు హిస్ ఇండెసిషన్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆయన ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. నేను ఉండాలా? వదిలేయాలా అని. అటు పూర్తిగా వదిలేయట్లేదు. తనే పూర్తిగా లీడర్‌షిప్ తీసుకోవట్లేదు. లీడర్‌షిప్ తీసుకోవడానికి భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. వదిలేయడానికి మనసొప్పట్లేదు. ఇన్నాళ్ళు మన చేతిలోనే ఉంది. ఎలా వదిలేస్తామని ఆలోచిస్తున్నారో, మరి ఏం ఆలోచిస్తున్నారో తెలీదు. సో, ఇండెసిషన్. ఈ ఇండెసిషన్ వల్ల ఏమవుతుందంటే పార్టీ బందీ అయిపోయింది. టు హోల్డ్ సమ్‌వన్ హోస్టేజ్ అంటే బంధించడం. కిడ్నాప్ చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఒక చిన్న బాబుని దే టేక్ హిమ్ యాస్ హోస్టేజ్ అండ్ డిమాండ్ రాన్సమ్. కిడ్నాప్ చేసి వాళ్ళు డబ్బులడుగుతారు. అలా అయిపోయింది ఇప్పుడు. ఈయన ఇండెసిషన్ వల్ల పార్టీ బందీ అయిపోయింది. అంటే బందీ అయిపోయిందని చెప్పడానికి హి ఈస్ హోల్డింగ్ పార్టీ హోస్టేజ్ అనే పదం వాడారు. ఆయన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల పార్టీ ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక రెస్ట్రిక్షన్స్ మధ్యలో ఉండిపోయింది. ది ఆర్గనైజేషనల్ ఎలక్షన్ ఈస్ ఎ మొమెంట్ ఆఫ్ రెకనింగ్. అందుకే ఈ అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్‌ని డీల్ చేసే సమయం ఇదే. ఇప్పటి వరకు ఇలా ఉండిపోయింది. ఆయన ముందుకు తెలుసుకోలేక, వెనక్కి తెలుసుకోలేక పార్టీ కూడా కాంగ్రెస్ డైనాసిటీని కాదనలేక, యాక్సెప్ట్ చేయలేక మధ్యలో లీడర్స్ కూడా లోపల సతమతం అయిపోతున్నారు. ఎన్నాళ్ళని వెయిట్ చేస్తారు? ఈ ఇన్నాళ్ళు 1 ½ ఇయర్‌గా వాళ్ళు పడుతున్న స్ట్రగుల్ ఇదంతా కూడా యాడప్ అయిపోయింది. నౌ దే హావ్ టు ఫేస్ ఇట్ డ్యూరింగ్ దిస్ ఎలక్షన్. ఫర్ ద కాంగ్రెస్ అండ్ ద డైనాసిటీ ఎట్ ఇట్స్ హెల్మ్. కాంగ్రెస్ పార్టీకి మరియు దాని యొక్క డైనాసిటీ ఎట్ ఇట్స్ హెల్మ్. హెల్మ్ అంటే కంట్రోలింగ్ సీట్‌లో ఉన్నవాడిని హెల్మ్ అంటాం. లీడింగ్ సీట్‌లో ఎవరున్నారు ప్రెజెంట్? డైనాసిటీ ఉంది. డైనాసిటీ అంటే వారసత్వపు రాజకీయాలు.
ఆ రెండింటికి కూడా ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ రెకనింగ్. How the party manages its course from now on will have larger implications for national politics. కోర్స్ అంటే దారి, తను తీసుకోబోయే దారి. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలా మేనేజ్ చేస్తుంది, నెక్స్ట్ స్టెప్స్ అనేవి ఎలా వేస్తుంది, విల్ హ్యావ్ లార్జర్ ఇంప్లికేషన్స్ నేషనల్, జాతీయ రాజకీయాలకి కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు అనేవి విల్ హ్యావ్ లార్జర్ ఇంప్లికేషన్స్. ఇంకొన్ని పర్యవసానాలు ఉంటాయి. ఇంప్లికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్ అనే మీనింగ్ తీసుకోవచ్చు మీరు. It cannot allow itself to be defined merely by its opposition to the భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఎందుకు ఉంది అంటే భారతీయ జనతా పార్టీకి అపోజ్ చేయడానికి అన్నట్టుగా డిఫైన్ చేయబడకూడదు. తనకంటూ ఒక వాల్యూ సిస్టమ్ ఉండాలి. ఇది నా ఆబ్జెక్టివ్స్, ఎలాంటి సొసైటీ కావాలని నేను కోరుకుంటున్నాను అనేది డిఫైన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంది, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే బీజేపీకి ఆల్టర్నేటివ్గా చెప్పుకునే పరిస్థితికి వచ్చేస్తాం. అండ్ మస్ట్ ఫార్ములేట్ అండ్ ఆర్టికులేట్ అండ్ ఆల్టర్నేటివ్ ఇన్క్లూజివ్ ఎగాలిటేరియన్ విజన్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఓన్లీ బీజేపీకి అపోజిషన్గా ఉన్నానని చెప్పుకోవడం కాదు. ఇట్ షుడ్ ఫార్ములేట్ చేయాలి, ఆర్టిక్యులేట్ అంటే క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయాలి. దేన్ని? అండ్ ఆల్టర్నేటివ్ అంటే బీజేపీకి ఆల్టర్నేటివ్గా, ఇంక్లూజివ్ అంటే అందరినీ కలుపుకొని పోయేలాగా, అండ్ ఎగాలిటేరియన్ అంటే అందరినీ సమానంగా చూసే విజన్ ఆఫ్ ఇండియా. రైట్? అంటే డివైజివ్గా కాదు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరినీ కలుపుకొని పోయేలాగా అందరినీ సమానంగా చూసే ఇండియా కోసం వాళ్ళు స్ట్రాటజీని ఫార్ములేట్ చేయాలి, ఆర్టికులేట్ చేయాలి అని చెప్పి ఎండ్ చేస్తున్నారు. దట్స్ ఇట్. ఎగాలిటేరియన్ అంటే ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వల్లీ అని అర్థం. ఇన్క్లూజివ్ అంటే అందరినీ కలుపుకొని పోవడం. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటారు. దేశం గ్రో అవుతున్నప్పుడు దేశంలో ఉన్న డబ్బున్న వాళ్ళతో పాటు పేదవాళ్ళు కూడా గ్రో అయితే అది ఇంక్లూజివ్ గ్రోత్. అన్ని రంగాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వాళ్ళు గ్రో అయితే ఇంక్లూజివ్ గ్రోత్. అలా. దట్స్ ఇట్. టేక్ కేర్ గైస్. బై.